ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత, ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువగా ఉందంట. ఎంతలా అంటే పాకిస్తాన్ కంటే కూడా ఫినాన్షియల్ లిటరసీ విషయంలో భారత్ చాలా వెనుకుంది అంట. ఏంటి అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఈ విషయంలో? ఈ విషయం అయితే 100% సార్. ఇప్పుడు దానికి సంబంధించి ఏదో సర్వే చెప్పనవసరం లేదు. మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సర్కిల్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ బిహేవియరే ఫినాన్షియల్ లిటరసీ విషయంలో ఇండియా ఎంత వెనకబడ్డది అనేది చెప్పచ్చు. ఇక్కడ ఒక చిన్నది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిటరసీ కాదు, ఫినాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత. 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ప్రేక్షకులు దయచేసి గమనించగలరు, ఇది ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినటువంటి అంశం. సో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఫినాన్షియల్ లిటరసీకి రిలేటెడ్. సార్, ఇప్పుడు మన దగ్గర లోన్ కల్చర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ సేవింగ్స్ అనే కల్చర్ చాలా విపరీతంగా పడిపోతూ ఉంది. ఎంతలాగా అని అంటే అది డ్రాస్టికల్ చేంజెస్ని తీసుకొచ్చింది మన ఫినాన్షియల్ బిహేవియర్స్లో. ఇండియా అని అంటే సేవింగ్స్కి పెట్టింది పేరు. మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి దాచుకోవటం, పొదుపు చేసుకోవటం అనేది లైఫ్లో పార్ట్ కింద ఉంటూ ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి లోన్ కల్చర్, సో కాల్డ్, నేను ఇంతకుముందు యాక్చువల్గా ఐఎమ్ వెరీ మచ్ బాదర్డ్ అబౌట్ మిడిల్ క్లాస్, ఈ ఫాల్స్ ట్రాప్, ప్రెస్టేజ్ ట్రాప్, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్, వీటన్నిటిలో పడి ఎంతలా ఫినాన్షియల్ లిటరసీని అంటే బేసిక్గా నాకు ఫినాన్షియల్ లిటరసీ మన వాళ్ళకి లేదు అన్నదానికంటే ఉన్నది మర్చిపోయారని చెప్పండి. ఫినాన్షియల్ లిటరసీ అనేది బై డిఫాల్ట్గా జీన్లోనే మన ఇండియన్స్కి ఉండాలి. కానీ ఫాల్స్ ట్రాప్స్లో కూడా ఒక రకంగా కోల్పోతున్నాం. సింపుల్ డేటానే చెప్తాను సార్. ఇప్పుడు పర్సనల్ లోన్స్ అనేవి యాక్చువల్గా ఏమైనా పర్సనల్ ఎమర్జెన్సీ కోసం తీసుకుంటూ ఉంటాం, లేదా బిజినెస్ లోన్ రాని వాళ్ళు దాన్ని బిజినెస్ పర్పస్ మీద తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక లోన్ తీసుకున్నాము అని అంటే దాన్ని ఎఫిషియెంట్గా ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడానికో లేదా ఎమర్జెన్సీ పర్పస్ మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికో తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తీసుకునేటువంటి మెజారిటీ ఆఫ్ ద పర్సనల్ లోన్స్, 50% ఆఫ్ ద పర్సనల్ లోన్స్ కూడా నాన్ ఎమర్జెన్సీ కోసమే తీసుకుంటున్నారు. పర్టికులర్గా వాళ్ళ ఎగ్జిస్టింగ్ డెప్స్ని క్లియర్ చేయడానికి, అంటే వేరే దగ్గర వాళ్ళు అప్పులు తీసుకుని ఉంటారు కదా, ఆ అప్పులు కట్టడం కోసం ఒక దగ్గర నుంచి అప్పులు చేయటము, లేదు కార్లు కొనడానికి, కార్ని ఆల్రెడీ కార్ ఈఎంఐ పెడతారు, అది కాకుండా డౌన్ పేమెంట్ ఉంటుంది కదా, దానికి కూడా డబ్బులు లేకపోతే మళ్ళీ దానికి ఒక పర్సనల్ లోన్ తీసుకోవటము. ఇట్లా కేవలం అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ అని క్రియేట్ చేసే విధంగా ఈ పర్సనల్ లోన్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. ఈ పర్సనల్ లోన్ కల్చర్ ఎంత బిల్డ్ అయింది అని అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు వచ్చే ఆదాయంతో కంపేర్ చేస్తే మనం పే చేసే ఈఎంఐలు ఎక్కువ అయ్యే రేంజ్లో బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాయి. వాళ్ళు ఇస్తారు, తీసుకోవాలా తీసుకోకూడదా అనేది జ్ఞానం మనకు ఉండాలి. రెండోది ఈ క్రెడిట్ కార్డ్ కల్చర్. ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క యూసేజ్ అండ్ వాటి యొక్క కంపెనీస్ ఇన్కమ్ గురించి సింపుల్గా చెప్తా. అంటే మనం ఎంత నష్టపోతున్నాం ఇండిపెండెంట్గా అని. దాదాపుగా ఎస్బీఐ కార్డ్స్కి వచ్చేటువంటి ఇన్కంలో 44% కేవలం మనం పే చేసేటువంటి ఇంట్రెస్ట్ నుంచే వస్తుంది. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫ్రీ టు యూస్ ఫ్రీ అనే వర్డ్ తోటి క్రెడిట్ కార్డ్స్ని ప్రమోట్ చేస్తారు. కానీ రియల్ ఇన్కమ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంట్రెస్ట్ నుంచే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ని ఓవర్గా యూటిలైజ్ చేయటం, ఆ క్రెడిట్ కార్డ్స్ ఒకసారి ఓవర్గా యూటిలైజ్ చేసిన తర్వాత దాన్ని రీపే చేయలేక వాటిని ఈఎంఐగా కన్వర్ట్ చేయటం, వాళ్ళకి అది కొంతమందికి అయితే అది ఈఎంఐగా కన్వర్ట్ కాక దానికి కేవలం మినిమం బ్యాలెన్స్లే పే చేసుకుంటూ పోతాం. ఈ మినిమం బ్యాలెన్స్ అంటే దెర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. క్రెడిట్ కార్డ్స్ ఛార్జెస్ సమ్వేర్ అరౌండ్ 36 to 48% ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే దాదాపుగా 3 నుంచి 4 రూపాయల వడ్డీ. మనం బయట అప్పు తీసుకుంటేనైనా కనీసం తెలిసినోడు ఒక 2 రూపాయల కన్నా వడ్డీ ఇస్తాడేమో. మనం క్రెడిట్ కార్డ్ దగ్గర అప్పు తీసుకొని దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే దాదాపు మనం 3 నుంచి 4 రూపాయల వడ్డీ పే చేసుకుంటూ పోతాం. పొరపాటున వడ్డీ కనుక పడి ఆ క్రెడిట్ కార్డు మీద అడిషనల్గా యాడ్ అయింది అనుకోండి, ఇంట్రెస్ట్ మనం చూసుకోకుండా బ్యాలెన్స్ లేకుండా యాడ్ అయింది అనుకోండి, దాని మీద ఓవర్ లిమిట్ ఫీ వేస్తాడు. చూసుకోకుండా 1 గంట లేట్ అయింది అనుకోండి, దానికి లేట్ ఫీ వేస్తాడు. ఇట్లా దాదాపు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ జస్ట్ వడ్డీ నుంచి 44% అనేవి యూటిలైజ్ చేస్తూ ఉంది. అంటే 44% త్రూ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. ఈ క్రెడిట్ కార్డు యొక్క బిజినెస్ దాదాపుగా 20% CAGRతో గ్రో అవుతూ ఉంది. యాక్చువల్గా ఇంత స్పీడ్ గ్రోత్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ మార్కెట్స్లో ఏ సెక్టర్ లేదో అది క్రెడిట్ కార్డ్ సెక్టర్ అంత స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి సెక్టర్ ఒకటి ఉంది అని అంటే. అండ్ 70% ఆఫ్ ద ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈఎంఐలోనే కొంటున్నారు. వెన్ యూ కాంట్ ఎఫోర్డ్ అన్ ఐఫోన్, వై షుడ్ యూ గో ఫర్ అన్ ఐఫోన్? సార్, ఇంతకుముందు ఏదైనా మన స్తోమతకు తగ్గ పని చేయాలని చెప్పుకునేవాళ్ళు.
ఈ రోజు స్తోమతకి తగ్గ పని అనేది లేదు, స్తోమతకు మించి చేస్తే తప్పించి జనాల్లో మనకి రెస్పెక్ట్ రాదన్న ఫీలింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ని ఎలిజిబిలిటీస్ని మర్చిపోయి ఓవర్గా అప్పులు చేసి ఐఫోన్లు, ఐప్యాడ్లు, కార్లు, బైకులు, కాస్ట్లీ వాచ్లు, నీకు 1000 రూపాయల 1500 వాచ్ సరిపోదా? నీకు అందులో కనిపించేది టైం, ఇందులో కనిపించేది టైమే కదా. నీకు అక్కడ 80,000 వాచ్ కావాలా? నీకు 30,000 ఫోన్ సరిపోదా? నీకు 1,00,000 2 లక్షల రూపాయల ఫోన్ కావాలా? నీ స్తోమత ఎంత? అంటే సొసైటీలో మేము కూడా ధనవంతులమే, మేము కూడా గొప్ప వాళ్ళమే అని చూపించుకోవడానికి ఇదంతా జస్ట్ ఒక షోకేస్. ఏంటంటే 20-25,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఇవాళ ఈఎంఐలు పెట్టి 1,00,000-1,50,000 యాపిల్ ఫోన్స్, అంటే జస్ట్ స్టేటస్ సింబల్ చూపించుకోవడానికి. ఇది మా రేంజ్, ఇది నా రేంజ్, ఇది నా స్టేటస్. 20-25,000 వచ్చే అంటే ఆ శాలరీ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ 20-30-40 లక్షలు 50 లక్షలు లోన్లు పెట్టేసేసి కంప్లీట్ ఒక లగ్జూరియస్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. అంటే మన శాలరీ ఎంత ఏంటనేది అసలు ఎవరు మైండ్లో పెట్టుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్. వీళ్ళకి ఒకటే మాట నేను చెప్తాను సార్, ఎవరైతే ఈ ఫినాన్షియల్గా నేను బాగా ఉన్నాను అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఒక ఫాల్స్ ప్రపోర్షన్ జనాల్లో క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకండి సార్. మీరు ఈరోజు చేసే ఆ ఫినాన్షియల్ మిస్టేక్స్ వల్ల రేపు భవిష్యత్తులో మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరు ఇబ్బంది పడతారు. మీరు చేసే ఒక మిస్టేక్ ఒక విలువ ఎంత అని అంటే కొన్ని జన్మలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం ఇబ్బంది పడతారు. మీ పేరెంట్స్ ఏదో కష్టపడి ఇంత కూడబెట్టి పెట్టారు, మీరు దాన్ని ఇట్లా అప్పులు చేసి సొప్పులు చేసి కట్టలేక వాటిని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టి మీరు ఫైనల్గా మీరు అంటూ తీసుకొచ్చి ఫ్యామిలీకి ఇచ్చేదే ఉంది సార్. అంటే ఇక్కడ పెద్దవాళ్ళ వర్షన్ ఎలా ఉందంటే రేవంత్, మేమంటే ఇవన్నీ అనుభవించలేకపోయాము, కనీసం మా పిల్లలన్నా ఇవన్నీ అనుభవించాలి కదా, మా రోజుల్లో ఇన్ని లగ్జరీస్ లేవు కదా, మా రోజుల్లో ఇంత సంపాదన లేదు కదా, సో ఇప్పుడన్నా పిల్లలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని వాళ్ళ వర్షన్ అలా ఉంది. మరి దాన్ని మనం ఎంతవరకు అవునొచ్చో కాదనొచ్చో అర్థం కాదు సార్. బేసిక్ ఇక్కడ మా పిల్లలు బాగా అనుభవించాలి అన్న దానికంటే నువ్వు ఓపెన్గా చెప్తే ఇది కొంతమందికి పెయిన్ఫుల్గా ఉండొచ్చు. మా పిల్లలు బాగా అనుభవించాలి అన్నదానికంటే మా పిల్లలు అందరి ముందు బాగా ప్రొజెక్ట్ అవ్వాలి, మేము బాగా ఉన్నామని చెప్పేసి నలుగురు అనుకోవాలి అనే ఉద్దేశం తప్పించి ఇక్కడ మా పిల్లలు నిజంగా బాగుండాలి అనుకునే వాళ్ళు అరే నాన్న రూపాయి వేస్ట్ చేసుకోకరా, ఆ రూపాయి తీసుకెళ్ళి ఒక ల్యాండ్ కొనుక్కోరా అని చెప్తారు తప్పించి అరే నువ్వు కారు కొనాలరా అని చెప్పరు. అదే రూపాయి తీసుకెళ్ళి నాన్న నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేసి భూమిలో పెట్టు, బంగారంలో పెట్టు, స్టాక్స్లో పెట్టు, మ్యూచువల్స్లో ఫండ్లో పెట్టు, డబ్బులు గ్రో చేసుకో అని చెప్తారు. కానీ నువ్వు అప్పు చేయి సప్పు చేయి ముందు ఇల్లు కొనాలని చెప్పి ఎవరు ప్రెజర్ చేయరు సార్. సార్ సింపుల్గా ఇంటికి సంబంధించిన ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి సార్, హౌసింగ్ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ మోడల్ ఫర్ బ్యాంక్స్. ఈ హౌసింగ్ సెక్టర్ వాళ్ళు ఎవరెవరు బాగుపడతారు చెప్పండి? ఎండ్ యూజర్ అయితే ఎప్పుడు బాగుపడ్డు. హౌసింగ్ సెక్టర్ గ్రోస్ హార్డ్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 5-6% CAGR, వేర్ యూ బిలీవ్ ఇట్ యాజ్ అ ప్రాపర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనుకున్నది ఎప్పుడైనా 9-12% CAGRతో గ్రో అవ్వాలి. సూపర్ గ్రోత్ అంటే 15-18% CAGRతో గ్రో అవ్వాలి. ఈ అంటే కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ మన హౌసెస్ ఎప్పుడు 6% తోటి గ్రో అవుతూ ఉంటాయి. దానికి గాను మీరు తీసుకునే లోన్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఎంతైతే మీకు ఓవరాల్ వాల్యూ పెరుగుతుందో అంత వాల్యూ మీరు బ్యాంకుకి లోన్ రూపంలో చెందిస్తూ ఉంటారు. మీరు 50 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారంటే దాని 20 సంవత్సరాల పాటు రీపేమెంట్ షెడ్యూల్ పెట్టుకున్నారంటే మీరు 50 లక్షల రూపాయలు వడ్డీని మీ బ్యాంకుకి కడతారు. ఇక్కడ మీ ప్రాపర్టీ 50 లక్షలది ₹1 కోటి మాత్రమే అవుద్ది 20 సంవత్సరాల్లో, లేదా మహా అయితే 1.5 కోటి అవుద్ది. కానీ మీరు టోటల్ పే చేసిన అమౌంట్ ఎంత? అక్కడ 50 లక్షల ప్రాపర్టీ ₹1 కోటి పే చేశారు. ఇప్పుడు ఇందులో బాగుపడేది ఇద్దరు, ఒకటి రియల్ ఎస్టేట్ డెవలపర్, 2 బ్యాంకు. ఇక్కడ మీకు వచ్చింది ఏంటి అదనంగా? వాట్ యూ గాట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెగిటివ్, అబ్సల్యూట్లీ జీరో. ఇన్ఫ్యాక్ట్ అదే డబ్బులు మీరు తీసుకొని 12%-15% CAGR ఇచ్చిన దాంట్లో కనుక ఆ 50 లక్షలు లేదు, మీ దగ్గర 50 లేదు సార్, 10 లక్షలు పెట్టండి. మీ దగ్గర 10 లక్షల క్యాష్ ఉంది, 15% CAGR ఇచ్చే దాంట్లో పెట్టండి. కరెక్ట్గా అది 5 సంవత్సరాలకి 10 లక్షలు 20 అవుద్ది, 10 సంవత్సరాలకి 20 40 అవుద్ది, 15 సంవత్సరాలకి 40 80 అవుద్ది, అదే 20 సంవత్సరాలకి 85 కోటి 20 లక్షలు అవుద్ది. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? కేవలం 10 లక్షలు. మీరు ఇక్కడ ఏం చేశారు? 50 లక్షలు అప్పు తీసుకుని వాళ్ళకి ప్రతి నెల జీతగాళ్ళగా పనిచేసి పెట్టారు. మీరు ఉద్యోగం చేసేది మీ కుటుంబాన్ని పోషించడానికి కాదు, బ్యాంకుని పోషించడానికి. ఇక్కడ 1 కోటి 20 లక్షల రూపాయలు మీ దగ్గర అంటే ఒక ప్రాపర్టీ రూపంలో వితౌట్ జీరో లోన్ పెట్టుకోవాల్సిన మీరు ₹1 కోటి ఖర్చు పెట్టి 1.5 కోటి ప్రాపర్టీని కొన్నారంట. ఇదెంత బాగుంది. ఇక్కడ మీరు కొనే ప్రతి ప్రాపర్టీని సొసైటీకి చూపించే ప్రయత్నంలో భాగం కింద తప్పించి ఫినాన్షియల్గా మీరు ఎదిగే ప్రయత్నం అయితే లేదు. నిజంగా బుర్రున్నోడు అయితే ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టెడ్ రియల్ ఎస్టేట్, నేను ల్యాండ్ గురించి చెప్పట్లేదు, కన్స్ట్రక్టెడ్ రియల్ ఎస్టేట్ ఎంత CAGRతో గ్రో అయింది?
కన్స్ట్రక్టివ్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు 6% సిఏజీఆర్కి మించి గ్రో కాదు. అది మీరు లోన్లో కొన్నారంటే అది మీ ఇల్లు, అది బ్యాంకోడి ఇల్లు. బ్యాంకోడు మీకు ముందు డబ్బులు ఇచ్చాడు, తర్వాత వడ్డీ కలెక్ట్ చేసుకుంటున్నాడు. మీరు జీవితకాలం వాడు గుడ్డి చాకరీ చేయాలి. మీరు పనిచేసేది 30 సంవత్సరాలండి, 20 సంవత్సరాలు వాడి కోసం పనిచేస్తారు. మీరేం సంపాదించారు? ఇదంతా కూడా ఈ ఫినాన్షియల్ లిటరసీ ఎందుకు తక్కువ అని అంటే ఇందుకే. బేసిక్గా ఫినాన్షియల్ లిటరసీ ఇండియాలో ఉంది, కానీ ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఈ ఫినాన్షియల్ లిటరసీని కమ్మేసింది. ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇప్పుడు కోవిడ్ చుట్టూతా, అదే కరోనా వైరస్ చుట్టూతా దానికి ఏదో షెల్ ఉంటుందంటారు చూసారా, ప్రొటెక్ట్ చేయడానికి. మన ఫినాన్షియల్ లిటరసీని బయటికి రానికుండా ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కమ్మేసింది. మన విజ్ఞానం అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లెక్కలు కట్టడంలో భారతీయుడికి మించినోడు లేడు. ఇటువంటి భారతీయుడు ఫాల్స్ ప్రెస్టేజ్లోకి పోయి అప్పులు బారిన పడుతున్నాడు. రేవంత్, నేను ఈ మధ్య ఊరు వెళ్ళాను, తెలిసిన బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా రెనోవేషన్ చేయించున్నారు, చాలా రెనోవేషన్ చేయించారు, చాలా లగ్జరీ రెనోవేషన్ అనమాట. ఎంత అయింది ఏంటంటే 20 lakhs అన్నారు జస్ట్ రెనోవేషన్కి. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అంటే, అబ్బాయికి పెళ్లి చూపులు వస్తుంటాయి కదా, పెళ్లి చూపులు కూర్చున్నప్పుడు ఇల్లు బాగుండాలి కదా, అందుకని 20 లక్షలు పెట్టి చేయించామన్నారు. సరే అంటే ఏంటి ఇంత అమౌంట్ ఎలా చేశారంటే, ఇంట్లో అందరం పర్సనల్ లోన్స్ పెట్టి ఉన్నారు. అంటే పెళ్లి చూపుల కోసం, కేవలం పెళ్లి చూపుల కోసం ఇంట్లో అందరూ ఒక 20 లక్షల రూపాయలు పర్సనల్ లోన్స్ పెట్టి దానికి లోపల ఎలివేషన్స్, రెనోవేషన్ అన్నీ చేయించారు. అంటే ఏం మాట్లాడాలో తెలియదంటే, జస్ట్ ఒక పెళ్లి సంబంధం రావడం కోసం 20-30 లక్షలు పర్సనల్ లోన్స్ తీసుకొని ఇంటిని రెనోవేషన్ చేయించారంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సార్ ఇప్పుడు అదే సార్, పెళ్లి చేసే అతనికి మీరు అప్పిచ్చేగా పంపించేది. సార్ తీరుస్తే మీరు తీరుస్తారు, కానీ ఆ డబ్బులు ఎవరికి చెందే? ఫైనల్గా మీ పిల్లవాడికి చెందే డబ్బుల్ని మీరు అనవసరంగా అన్నెసరిగా రెనోవేషన్కి ఖర్చు పెట్టి పెళ్లి చూపుల కోసం, అది మీకు అవసరం లేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు? అది పెళ్లి చూపుల కోసం చేస్తున్నారు, మీరు అనుభవించడానికి కాదు. ఇప్పుడు ఫస్ట్ ఈ ఆడపిల్ల ఇచ్చేవాళ్ళు కూడా ఇల్లుందా, ఇల్లు బాగుందా అని చూస్తున్నారండి. వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంత సేవింగ్స్ ఉన్నాయని ఎంతమంది చూస్తున్నారు? ప్రాపర్టీ చూస్తున్నారు. ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? తరాల నుంచి వచ్చిందే. ఇప్పుడున్నవాడు ఎంత సంపాదించుకున్నాడు? జీతం కాదు ఇంపార్టెంట్, ఇప్పుడున్నవాడు ఎక్కడ వైజ్గా ఇన్వెస్ట్ చేశాడు. సార్ సంపాదించడం అనేది అసలు గొప్పే కాదు. ఈ రోజుల్లో 1,00,000 రూపాయల జీతం అందరికి వచ్చేస్తుంది, సంపాదించడం గొప్ప కాదు. ఆ 1,00,000 రూపాయలని నువ్వు ఎట్లా మల్టిప్లై చేయగలుగుతావు? ఎన్ని దగ్గరలో దాని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఫ్రీజ్ చేస్తుంది. ఎస్, ఫినాన్షియల్గా ఎవరైతే తెలివిగా ఉంటారో అందుకే మనకు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఫినాన్షియల్ లిటరసీలో వెనకబడ్డాం, కానీ లిటరసీ మనది ఎక్కువ, అక్కడ లిటరసీ తక్కువ. లిటరసీకి ఫినాన్షియల్ లిటరసీకి అసలు సంబంధం లేదు. ఫినాన్షియల్ లిటరసీ అనేది మామూలుగా ఆలోచిస్తేనే కానీ అర్థమయ్యే విషయం, కానీ మన దగ్గర ఏంటి అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అని కమ్మేసింది, ఆలోచన బయటికి రానియకుండా. ఎప్పుడైతే మనకు ప్రీవియస్ డేస్లో కూడా బోల్డ్ అంత డబ్బులు ఉండే మన వాళ్ళ దగ్గర, కానీ ఎవ్వరు బయటికి చూపించుకునే వాళ్ళు కాదు. భూములు 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 కొనిపడేసేవాళ్ళు. ఈరోజు దాని మీద వచ్చే కౌలు డబ్బులతో బతికేవాళ్ళు, దాని మీద వచ్చే రెంట్ల మీద బతికేవాళ్ళు ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం మనం. అలా కాకుండా వచ్చే డబ్బుని హౌస్ రెనోవేషన్కి, అపార్ట్మెంట్ పర్చేస్కి, వాట్ విల్ యూ గెట్? అండ్ గేటెడ్ కమ్యూనిటీ అంత పెద్ద ట్రాప్ ఇంకోటి జీవితంలో ఇంకొక ఎక్కడ చూడలేదు. అది నిజంగా అది అండమాన్ జైలు లాంటిది. అది అంతే అండి. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ 1,00,00,000 రూపాయలు పెడతారు, 1,00,00,000 రూపాయలకి క్లబ్ హౌస్ కోసం 10 లక్షలు కడతారు, కార్ పార్కింగ్ ఇంకొక 6 లక్షలు కడతారు, మెయింటెనెన్స్ కానీ ప్రతి నెల ఒక ఈఎంఐ రేంజ్లో 15,000 రూపాయలకి బిల్లు పంపిస్తాడు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్స్ అని అవన్నీ లోపల కమ్యూనిటీ హాల్స్ ప్రతి దానికి ఒక ఈఎంఐ రేంజ్లోనే మీకు మెయింటెనెన్స్ వస్తుంది. ఇంత పెద్ద ట్రాప్లోకి ఎందుకండి? రియల్ అంటే ఒకటే మాట, ఇప్పుడు మీ వెనకాల ఒక 100 కోట్లు ఆస్తుంది అని అంటే, సరే మీరు 1,50,00,000 పెట్టి అది కొనుక్కున్నారని అంటే వర్త్ ఇట్, అనుభవించాలి, డబ్బులున్నాడు అనుభవించాలి, డౌట్ లేదు. నేను కష్టపడుతున్నా, నాకు వచ్చేది జీతం, దాంతో నా ప్రాపర్టీస్ని బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు స్ట్రైట్ అవే తీసుకోవాలి ఎమ్యూనిటీస్కి, కార్ పార్కింగ్కి. అదేదో నార్మల్ దాంట్లో కొనుక్కున్నా కానీ మీకు వస్తుంది కదండి. మీకు 1,50,00,000కి మీరు జస్ట్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నా కానీ మీకు ఎట్ ద రేట్ ఆఫ్ 6%, 6 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది కదా అండి. 1,50,00,000 అంటే సమ్వేర్ అరౌండ్ మీకు 30 lakhs, 40 lakhs, 35 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. ఆ 30 సమ్వేర్ అరౌండ్ 6 + 10 lakhs వస్తుంది. అంటే మీరు రెంట్కి తీసుకున్నా కానీ గట్టిగా 25-30 వేలు కావట్లేదు కదండి. బయట రెంట్కి 35,000 రూపాయలు గేటెడ్ కమ్యూనిటీలో రెంటు అంటే 1,50,00,000కి వడ్డీ చేయాలి కదండి మీరు బతికేయడానికి. మీరు మొత్తం 1,50,00,000 తీసుకోవాలి, అందులో పెట్టుడు ఎందుకు? మళ్ళీ దానికి మీరు లోన్ పెట్టి వాడి కోసం గుడ్డి చాకిరీ చేసుడు ఎందుకు? బ్యాంక్ వాడి కోసం ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు ఒక కార్ కంపెనీ, టాటా కార్ కంపెనీ కోసం పనిచేస్తున్నారు, దానికి ఇచ్చే లోన్ ఇచ్చేవాడి కోసం పనిచేస్తున్నారు. మీ ఫ్యామిలీకి మీరేం సంపాదించారు? షో ఆఫ్. మేము కూడా గొప్ప వాళ్ళని, మేము లగ్జరియస్ గా బతుకుతున్నాం, ప్రతి దానికి అవసరం లేదండి. యూత్ అంటే యంగ్స్టర్స్ ఎలా అయిపోయారంటే, రేవంత్ 22-23 ఏళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి జాబ్ వస్తే
సంవత్సరం తిరిగే లోపల 50-60 లక్షలు పెట్టి హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనేస్తున్నారు. 1-1.5 పెట్టి యాపిల్ ఫోన్స్ లేటెస్ట్ వర్షన్, నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. 20-15 లక్షలు పెట్టి లగ్జరీ కార్స్ కొంటున్నారు. సో ఇవన్నీ సంవత్సరం లోపలే. అవును, సంవత్సరం లోపలే. ఎగ్జాక్ట్లీ. అంటే మాకు ఉద్యోగం వచ్చింది, మేము గొప్ప వాళ్ళం అయిపోయాం. మాకు ఉద్యోగం వచ్చింది, మేము కోటీశ్వర్లు అయిపోయాం. ఎక్కడ చూసినా షో ఆఫ్ ఇదే గోల అయిపోయింది జనాలకి. సార్, మీరు ప్రొజెక్ట్ చేసుకుంటేనే మీకు విలువ వస్తుంది అని అనుకుంటే, మీకు ప్రొజెక్ట్ చేస్తేనే మీ ఎదుటి మనిషి మీకు విలువ ఇస్తున్నాడు అని అంటే, ఆ విలువ మీకు సమస్య వచ్చిన రోజు నిలబడదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మీ దగ్గర కారు ఉంటేనే విలువ అంటే ఆ విలువ మీకు కాదు, ఆ కారుకి. మీ దగ్గర మంచి ఇల్లు ఉంటేనే మీకు విలువ అని అంటే ఆ విలువ మీకు కాదు, ఆ ఇంటికి. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అది చూసి విలువ ఇచ్చేవాడు మీ దగ్గర నిలబడడు. వాళ్ళ వల్ల మీకు నయా పైసా ఉపయోగం లేదు. మీరు వాళ్ళ కోసం కార్లు కొంటాను, ఇల్లు కొంటాను అని అంటే మీరు జీవితకాలం అప్పులు పాలే బ్యాంకులకి వడ్డీలు కట్టుకుంటూ బతుకుతారు. మీరు ఒకరి కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. మీ డబ్బును రూపాయి జాగ్రత్త చేసుకోండి, మీ రూపాయిని ఇన్వెస్ట్ చేసుకోండి, మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే పెద్దవాళ్ళ వర్షన్ కానీ పిల్లల వర్షన్ కానీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనుభవిస్తాము. ముసలాలం అయిపోయిన తర్వాత ఈ కారులో తిరుగుతామా, కాళ్ళు చేతులు పనిచేయని రోజులు ఇవన్నీ అనుభవిస్తామా అని ఇంకొక వర్షంలో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సంపాదిస్తున్నాం కాబట్టి ఇప్పుడే మొత్తం అనుభవించేసేయాలి. రేపటి రోజు కాళ్ళు చేతులు పనిచేయవు, లేకపోతే రేపటి రోజు షుగర్లు బీపీలు వస్తాయి కదా, ఆ రోజు ఇవన్నీ అనుభవించలేం కదా అంటున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అసలు ఈ దాంతోపాటు మనకి అది కొనే స్తోమత మనకు ఉందా అనేది కూడా ఆలోచించాలి కదండి. ఇప్పుడు మీకు ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి అన్ని టక్ అని కొనేస్తున్నారు. అది కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏంటనేది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అనుభవించవచ్చు. రేపటి రోజు ఏదైనా జాబ్ పోతే మన 3 ఏళ్ల క్రితం కోవిడ్ అప్పుడు ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎన్ని కంపెనీలు మూసేశారు. ఆ టైంలో బ్యాంక్స్ రిలాక్సేషన్ ఇచ్చాయి కాబట్టి, మారిటోరియం ఇచ్చింది కాబట్టి చాలామంది బతికి బట్టకట్టారు. కానీ మారిటోరియం లేకపోతే చాలామంది దివాలా తీసే కండిషన్లోకి వచ్చేవారు. 2008-2009లో సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అప్పట్లో అంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అంటే చాలామంది ఈఎంఐల మీద కార్లు, విల్లాలు, బంగ్లాలు కొనేసి ఉద్యోగాలు కోల్పోయి కొన్ని 100,000 మంది రోడ్డున పడ్డారు. సార్, ఇప్పుడు లోన్కి నేను ఎగనెస్ట్ కాదు. మనకి లివరేజ్ దొరికినప్పుడు తీసుకోవాలి, కానీ అది లగ్జరీ కోసం వాడకూడదు. మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ నుంచి నేను పర్సనల్గా సార్ నా లైఫ్ అంతా కూడా ఒక టర్న్ లాగా జరిగింది అని అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ నుంచి చదివిన తర్వాతనే. సో నేను ఆ బుక్ని అందుకే ప్రతి ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒకలే చెప్తారు, నువ్వు డబ్బుల కోసం పనిచేయి, ఆ డబ్బులు నీ కోసం కాదు. దట్ మనీ షుడ్ ఎర్న్ యువర్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ తోటి నువ్వు బతకాలి. సో నీకు ఇది ఎప్పుడు కూడా అంటే నువ్వు జీవితకాలం పనిచేయాల్సిన అవసరం లేకుండా నీకు లైఫ్ లాంగ్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కింద జనరేట్ చేస్తాయి అవి. మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ రాబర్ట్ గారికి దాదాపుగా 15,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన ఒకటే మాట చెప్తారు, ఇవన్నీ మీరు ఎందుకు తీసుకున్నారు, అసలు ఇంతంత రియల్ ఎస్టేట్ని ఎందుకు కొన్నారు అని అంటే, నేను ఉండేది కొనుక్కోలే, నాకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసేదాన్ని కొనుక్కున్నా. అది నా డబ్బులతో కొనుక్కోలే, బ్యాంక్ ఉన్న పైసలతో కొన్నా. వాళ్ళు లివరేజ్ ఇచ్చాడు, నాకు ట్యాక్సెస్లో ఎగ్జంప్షన్ వస్తుంది. ఇది అంటే ఒక లాజికల్గా మనం చేసుకునే పని. ఆయనే ఒక లగ్జరీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడే మనిషి కాదు. ఆయన వచ్చే పైసలు అన్నిటితోటి ప్రాపర్టీస్ బిల్డ్ చేయాలి, ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ తోటి నేను బతకాలి అనే ఆలోచనతో తయారు అయిన మనిషి. ఆ ఒక పుస్తకం ఎంతమంది జీవితాన్ని ఇన్ఫాక్ట్ నా లైఫ్ని కూడా చాలా మార్చింది అది. సార్, లిటరసీ ఎక్కడో లేదు సార్, అది మనలోనే ఉంది. బేసిక్ మనం ఎక్కడి నుంచో పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాం, కానీ మన అమ్మమ్మల తాతయ్యలు చెప్పే దాంతో పోల్చుకుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్. బేసిక్గా ఒకప్పుడు మనం ఈ ఫాల్స్ ప్రెస్టేజ్కి విలువ ఇచ్చేవాళ్ళం కాదు. ప్రతిదానికి మన స్తోమత అనే ఒక వర్డ్ని యూజ్ చేసాం, అదే కరెక్ట్. మన స్తోమతకు మించిన పని చేయకూడదు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు వినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చెప్తుంటే పెద్దవాళ్ళు వింటున్నారు. అది ఏ విషయమైనా సరే సార్, అది ఇద్దరి తప్పు ఉంది సార్. ఈ ఒక్క చేతితో సౌండ్ రాదు, ఈ 2 కలిస్తేనే సౌండ్ వస్తుంది. అటు పెద్దవాళ్ళ ప్రోత్సాహం కొంత ఉంది, పిల్లవాళ్ళ తొందరపాటు 2 ఉంది. నేను ఆ ఏజ్ గ్రూప్కి చెందిన వాడినే. బట్ స్టిల్ నా ఏజ్ గ్రూప్లో మాట్లాడే మాటలు కాదని కొంతమందికి అనిపించచ్చు, కానీ బట్ ప్రాక్టికల్గా ఇటువంటి మా చుట్టూ ఉండే సరౌండింగ్ చూస్తున్నాను కదా, మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లం మాత్రం ఇద్దరు కలిసే చేస్తున్నారు. అన్నెసరీ చూపించుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయి దెబ్బతినే ఫ్యామిలీసే చాలా కనిపిస్తున్నాయి. సో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక టైంలో ఎప్పుడైనా కనుక ఒక 3 నెలల నుంచి 6 నెలలు కనుక జాబ్స్ పోతే మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో 50% ఈఎంఐస్ కూడా కట్టరు. ఈ జనరేషన్ వాళ్ళు 50% కూడా కట్టరు. సర్వే రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ ద సేమ్. ఇన్ఫ్యాక్ట్ సర్వే రిపోర్ట్ 70-80 చెప్తున్నాయి, నేనే కట్ డౌన్ చేసి 50 చెప్తున్నా. 70-80% అసలు ఎవరి దగ్గర ఫండ్స్ లేవు, ఓన్లీ ఈఎంఐస్ ఉన్నాయి. నో వన్ కెన్ బేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ సార్.